కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము విశ్రాంతి, రెస్ట్. ప్రయాసపడి భారము మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చెదను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. All ye that are burdened and heavy laden, come to me, I will give you rest. Matthew chapter 11 verse 28. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. అంధకారలోయలో సంచరించిన లేదులే మాకే భయం, అభయము తానే. శత్రువుల మధ్యన మాకు భోజనం, అభిషేకం, ఆనందం, కృపాక్షేమం. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. పచ్చిక బయళ్లలో పరుండజేయును, శాంత జలాల చెంత నడిపించును. పచ్చిక బయళ్లలో పరుండజేయును, శాంత జలాల చెంత నడిపించును. బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, అన్ని తావులందు తాను తోడైయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. అంధకారలోయలో సంచరించిన లేదులే మాకే భయం, అభయము తానే. శత్రువుల మధ్యన మాకు భోజనం, అభిషేకం, ఆనందం, కృపాక్షేమం. బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, అన్ని తావులందు తాను తోడైయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. విశ్రాంతి, రెస్ట్. ప్రయాసపడి భారం మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చెదను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. All ye that are burdened and heavy laden, come to me, I will give you rest.
Matthew chapter 11 verse 28. విశ్రాంతినిచ్చెడు దేవా, శ్రమలెల్ల తీర్చెడు నాథా, ప్రేమతో ఆదరించుమయా, ప్రేమతో ఆదరించుమయా. విశ్రాంతి, రెస్ట్. ప్రయాసపడి భారం మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చెదను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. All ye that are burdened and heavy laden, come to me, I will give you rest. Matthew chapter 11 verse 28. నెసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నెసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, పరమును చేరగనే వెళ్ళెదా. హానోకు వలె సాగెదా, నెసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్టెఫెను వలె సాగెదా, నెసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నెసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువు వెంటాడినను, వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషే వలె సాగెదా, నెసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నెసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి విడచిన, తండ్రి మరచిన, తల్లి విడచిన, తండ్రి మరచిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగెదా, నెసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నెసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే, క్రీస్తుకే హత సాక్షిగా మారెదా, పౌలు వలె సాగెదా, నెసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నెసాగెద యేసునితో నా జీవిత కాలమంతా.
విశ్రాంతి, రెస్ట్. ప్రయాసపడి భారం మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. All ye that are burdened and heavy laden, come to me, I will give you rest. Matthew chapter 11 verse 28. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెస్ట్, విశ్రాంతి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. All ye that are burdened and heavy laden, come to me, I will give you rest. Matthew chapter 11 verse 28. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్న 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 హోసన్న. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన సరళిలో పరదేశులం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం క్షయజీవితం, అక్షయనగరం మనకు శాశ్వతం. హోసన్న 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 హోసన్న. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించెదం.
నాథుడేసుకు నవవధూలం, నీతి పాలనలో యువరాజులం. హోసన్న 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ప్రతిభాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ప్రతిభాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్న 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. విశ్రాంతి, రెస్ట్. ప్రయాసపడి భారం మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. All ye that are burdened and heavy laden, come to me, I will give you rest. Matthew chapter 11 verse 28. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో. నిత్యానివాసములేదిలలో నా నేత్రాలు కానను పై నిల్పుడి. నిత్యానివాసములేదిలలో నా నేత్రాలు కానను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్ననేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్ననేమి. నిరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాటనమో. నిరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాటనమో. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి.
ఆడైన కోరహు పాపంబు మానే విధేయులై విరాజిల్లుడి నిత్య నివాసములేదిలలో నేత్రాలు కానను పై నిల్పుడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. విశ్రాంతి, రెస్ట్. ప్రయాసపడి భారం మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చెదను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. All ye that are burdened and are heavy laden, come to me, I will give you rest. Matthew chapter 11 verse 28. నడిపించు నావా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నావా నా జీవిత తీరమున నాపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నాయాత్మ విరబూయా నా దీక్ష ఫలింపా నా నావలో కాలిడుమా నా సేవ చేకొనుమా నడిపించు నావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలమో రక్షించుని సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లున పడవా నడిపించు నావా ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమే అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమే ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన పడవా నడిపించు నావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభువాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రాపంచ నటనలలో ప్రావీణ్యతను పొంది
ఫలహీనుడనైపుడు పాటింతు నీ మాట నడిపించు నావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటకు నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నావా ప్రభుయేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథా పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించు నావా విశ్రాంతి రెస్ట్. ప్రయాసపడి భారం మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. All ye that are burdened and heavy laden, come to me, I will give you rest. Matthew chapter 11 verse 28. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. 1000 నోళ్లతో స్తుతించినాను, తీర్చలేము ఆ రుణమును. 1000 నోళ్లతో స్తుతించినాను, తీర్చలేము ఆ రుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా. రాత్రియు పగలును
పాదములకు రాయి తగులకుండా మనకు పరిచర్య చేయుట కొరకై వేల దూతలు మనకుండగా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా మనకు పరిచర్య చేయుట కొరకై వేల దూతలు మనకుండగా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను, కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందెదం, కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందెదం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసన్నం, ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసన్నం. ఆత్మనంద భరితులమై ఆగమన కాంక్షతో సాగెదం, ఆత్మనంద భరితులమై ఆగమన కాంక్షతో సాగెదం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. విశ్రాంతి, రెస్ట్. ప్రయాసపడి భారం మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. All ye that are burdened and heavy laden, come to me, I will give you rest. Matthew chapter 11 verse 28. ఏ పాపమెరుగనే ఓ పావనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా, ముళ్ళతో కిరీటమల్లిని శిరముపై జల్లాటమున మోత్తిరా, ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మసిల్లిపోతివి రక్షకా, కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరమునొందినావా, సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా, చెడుగు రోమియులు బెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా,
కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను గ్రక్కునందించినావా. ఆ కాల కర్ములు భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా. నీ కాలు సేతులు ఆ కొయ్యకే సూది మేకులతో గ్రొచ్చినారా. పలు విధంబుల శ్రమలు చెలరేగ తండ్రికి ఎలుగెత్తి మొరలిడితివా. సిలువపై పలుమార్లు కలుగుచుండెడి బాధ వలన దాహమునాయనా. బల్లెదుండగు బంటు బల్లెమును నీ ప్రక్క జిల్లి బడబడచినాడా. ఉల్లోలములవలే నల్లని రుబకంగ జల్లారె కద కోపమో. కటకటా పాప సంకటము బాపుటకింత పటు బాధ నొందినావా. ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతమెటులు వర్ణింతు తండ్రి. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా. నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. విశ్రాంతి, రెస్ట్. ప్రయాసపడి భారం మోసుకొనిచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. All ye that are burdened and heavy laden, come to me, I will give you rest. Matthew chapter 11 verse 28. ఎంతో వింత ఎంతో చింత, ఎంతో వింత ఎంతో చింత. పంతముతో చేసిరంతా సొంత జనులు స్వామినంతా. పంతముతో చేసిరంతా సొంత జనులు స్వామినంతా. ఎంతో వింత ఎంతో చింత, యేసునాథు మరణమంతా. పంతముతో చేసిరంతా సొంత జనులు స్వామినంతా. పట్టి కొట్టి పట్టి కట్టి కొట్టి నెట్టి తిట్టిరేసు నాధునకట. పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టిరేసు నాధునకట. అట్టి శ్రమల పొందియేసు పలుకడాయే. అట్టి శ్రమల నొందినాడు పలుకడాయే యేసు స్వామి. ఎంతో వింత ఎంతో చింత, సొంత జనులు చేసిరంతా. ఎంతో వింత ఎంతో చింత, యేసునాథు మరణమంతా. పంతముతో
చేసిరంతా సొంత జనులు స్వామినంతా మొయ్యలేని మ్రాని ఒకటి మోపిరేసు వీపు పైని మొయ్యలేని మ్రాని ఒకటి మోపిరేసు వీపు పైని మొయ్యలేక మ్రాని తోడా మూర్ఛబోయేసు ఒకట ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా రెస్ట్ విశ్రాంతి. ప్రయాసపడి భారమోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. All ye that are burdened and heavy laden, come to me, I will give you rest. Matthew chapter 11 verse 28. Without Psalm 22, there is no Psalm 23. Without Isaiah chapter 53, there is no Isaiah chapter 58. Psalm 22 precedes Psalm 23. Isaiah chapter 53 precedes Isaiah chapter 58. Without the sufferings and crucifixion and resurrection of Jesus Christ, there is no rest. Jesus could invite all humanity to rest so confidently, unfailing promise with assurance, with guarantee, because Jesus accomplished all that is needed to give rest to man created in his own image. Man is created in the image of God, in the form of God, in the likeness of God. Jesus moved with compassion when he saw the multitudes as the sheep that has gone astray without any shepherd. Jesus is inviting all such sheep that has gone astray without any shepherd. Can we imagine sheep without shepherd? Sheep are so innocent beings, so meek beings. Sheep needs shepherd. Sheep needs guidance. Sheep needs protection. Sheep needs care. When Jesus saw the multitudes, he was moved with pity. He was moved with compassion. He was moved with love. The characteristic of God is love. God is love. No one has ever seen God. To reveal invisible God, Jesus, the only begotten Son of God, was sent to his own creation, to the planet Earth. Planet Earth is less than a minuscule, less than a drop of water compared to all the oceans that are on the planet Earth. In comparison to universe, planet Earth is less than a drop of water. What is a drop of water compared to all the oceanic waters
on the planet Earth. Almost nothing, minuscule, negligible, infinitesimally small, yet significant because of man that was created in the image of God, in the form of God. That is the only reason why Jesus has visited the planet Earth, leaving behind his glory, leaving behind the holiness, leaving behind the majesty, the sovereign power, the authority, the throne. Jesus has not esteemed it as a great privilege to be on a par with God, to be equal to God. But Jesus sacrificed everything, left behind all the glory, left behind all the majesty, left behind all the power, all the authority, all the sovereign power, left heaven and visited his creation to give man rest. Without Psalm 22, there is no Psalm 23. Without Isaiah chapter 53, there is no Isaiah chapter 58. Without the advent of Jesus Christ, without the suffering of Jesus Christ, without the crucifixion of Jesus Christ, without the resurrection of Jesus Christ, there is no rest to mankind. For the people of God, rest is awaiting. Such a great rest is awaiting for all those that believe in the advent of Jesus Christ as the only begotten Son of God, that believe Jesus as Christ. Christ means the anointed one, the only anointed one. Only Christ is anointed, only Christ is designated by God to give rest to mankind, to redeem mankind, to take away all the sins of mankind, not just by word, but to take upon all the sins, all the iniquities upon himself. How difficult it is, how difficult it is. Seeing a man who is hungry, to say, go and eat and be satisfied, is so simple. Rather, to pay for the man that is in hungry for the day's meal is so difficult. By seeing a naked person, it is so easy to see a naked person shivering in cold. It is so easy. Go get the warmth, have better clothing. It's so easy to advise. Advice is the commodity for which there are more sellers than buyers. The renowned leader that has ruled the great nation India, Indira Gandhi, Indira Priyadarshini, said on an occasion, advice is a commodity for which there are more sellers than buyers. Who is willing to take advice? Everyone is giving advice, offering advice, but no one is by the advice. No one is willing to follow the gospel. Everyone is speaking. On the radio, on the television, name any platform, we have the gospel. Yet, those that preach the gospel are not regarded as great in the sight of Jesus, but those that practice gospel and preach the gospel, they are regarded as greatest in the kingdom of heaven. Surely there is none greater than John the Baptist that woman has begotten, yet the least in the heaven will be greater than John the Baptist that is on the planet Earth. This is what is called getting rest, getting into eternal life, getting into everlasting fellowship with God, to inherit the land that has been prepared for the holy, the land that has been prepared for the righteous, the land that has been prepared for the people of God. For the people of God, rest is awaiting. How to inherit? Just by receiving grace. Unmerited favor is called grace. It's not depending on your virtues, it's not dependent on your magnanimity, it's not dependent on your generosity, it's not dependent on your goodness of your heart, because God knows very well there is nothing good that is dwelling in the heart of man
Today man will be kind, tomorrow man will not be kind. Today man will praise, tomorrow the same mouth will curse. Man will change with time and tide. So God knows the fickle-mindedness of God. Reuben, you have slept with your mother and defiled your father's bed. You will be in all your dealings unstable as water. Reuben, the starting of my strength, you will be unstable in all your life, in all your attempts, in all that you do. You will be only unstable because you have defiled the bed of your father. No blessing. O children of Jacob, gather together. I will let you know what will be your end. May my end will be like the end of this people. Prophet Bilam is prophesying, may I have such good end as the people of God, as the children of God. May I have such end. May my end will be like the end of the children of Jacob. Balak was furious over Bilam. What are you saying? Have I hired you for this purpose, to pronounce blessing on these people? They have surrounded my land as grasshoppers. Why did I bring you here? To curse these people I have brought. Is cursing or blessing in my mouth? Whatever God puts in my mouth, only that I am bound to speak. Nothing else, nothing more, nothing less. Bilam, be careful. Thou shalt not curse whom I have blessed. Through Abraham, the children of Jacob are blessed. May my end be like the end of these people. For the people of God, rest is awaiting. Who are the people of God? Those that receive the grace of God. Through faith, Abraham is justified and became the father of all the faithful. Abraham's focus, Abraham's sight, Abraham's vision, Abraham's heart is on the city whose architect and builder is God himself. For the people of God, rest is awaiting. If Moshe were to give rest to the people of God, again, such a promise will not be reiterated. For the people of God, rest is awaiting. This rest is far better than the rest that was granted to the children of Jacob through the prophet Moshe. This rest is far beyond the rest that the children of Jacob inherited when they landed in the promised land that was flowing with milk and honey. The preacher himself is a living testimony of the goodness of God, of the faithfulness of God, of the truthfulness of the word of Bible. Bible is no story. Bible is no history. Bible is not the imagination of the man's heart. There are so many imaginations. There are so many books being compiled. Do not be so much knowledgeable. Do not be so much wise. Do not be so much anxious to read the books, because there will be no end to the books. Books will be going on, written. Books will be written. There will be multitudes of books. Do we have less number of books in the American Congress Library? Do not be desirous to acquire more knowledge, more wisdom, because more knowledge and more wisdom will lead you to sorrow, greater sorrow. Rather, seek one thing: Jesus Christ. The whole knowledge of Bible is summarized in just 2 words. Jesus is Christ. Jesus means the Savior that takes away the sins of mankind. Once the sins are taken away, what is pulling man down to hell? Nothing. The evangelist guides the Christian pilgrim in the book of Pilgrim's Progress. This is the way you should go. This way will lead you to the cross. The moment you reach the Calvary, the hill where the Savior, the sinless Lamb, is slain,
for the sins of mankind. The moment you go to Calvary, the moment you go to the cross, all your burden will fall from your back on its own. You, without any effort of yours, you will receive the grace, because Christ has taken away all your iniquities. Christ has taken away all your transgressions. This is what is called Isaiah 53. He who knew no sin was made sin by God for our sake, to make us righteous, to justify us, to give us just judgment that we are indeed righteous. What God did is, all the sins of mankind were transferred unto His own Son. Can any king of this world do? Can any king of this world sacrifice his own throne, sacrifice himself, sacrifice his own son for the good of the least of the citizens in the kingdom? Never. Can we imagine that? That is why salvation is promised only in the name of Jesus Christ, not in the name of any of the kings of this planet Earth. Salvation is not promised in the name of Nebuchadnezzar. Salvation is not promised in the name of Belteshazzar. Salvation is not promised in the name of Manasseh. Salvation is not promised in the name of Hizkiah. Not even in the name of David. Salvation is promised only in the name of Jesus Christ. What is salvation? Do we have less number of concerns? Do we have less number of burdens? Do we have less number of cares and concerns in this world to worry of salvation? Who needs salvation? Do not be like Esau, that has sold his birthright for just a day's meal. Today's meal is sufficient for me. I am not bothered about tomorrow. Who cares what holds in for tomorrow? Who cares for eternity? Who cares for salvation? Who cares for promised land? This is the notion man has today. Do we need salvation also? Do we need eternal life also? A day's meal is sufficient for us. Today's well-being is sufficient for us. Only this earth is sufficient for us. If Abraham were to think like that, the children of Jacob will not have the pleasures of the abundance in the land that is flowing with milk and honey. The preacher himself is a living testimony of the goodness of the land of Canaan, the present day Israel. 10 out of 12 have bought bad report. Don't we have bad reports being said of a good land? Who is at loss if you give the wrong report, if you give the bad report? Who is at loss? Only you. Whatever you sow, you will reap. It's the simple law. We need not go to the law that has been given by the sovereign Lord to his servant Moshe on Mount Sinai. 10 out of 12 have bought a very, very bad report that has melted the hearts of all the people in the camp, in the wilderness. Who is at loss? You will never ever enter into my rest. None of you or your children will ever, none of you will enter into my rest. Your children will enter rather. As spoken by the mouth of the Lord. None of those that have started their journey from the slavery from Egypt have ever landed in the promised land except Joshua and Caleb. This is the fruit of faithfulness. This is the fruit of glorifying God. This is the fruit of being honest, being truthful, bringing good report. They themselves have seen the goodness of the land. They themselves have brought the grapes. They themselves have brought the pomegranates out of the land. Yet they say, the land that the God has promised is a land that will prey upon the inhabitants. Because you have brought a bad report on what is good, none of you will ever land in the promised land. Who is at loss? Today's meal is sufficient for me. Who cares for this birthright?
Take my birthright and give me the food that you have cooked. That's all. Make sure that there will be none among you like Esau that has sold his birthright for just a day's meal. Make sure that there will be none